మాటలకందని మహావిషాదం. పవిత్ర పుణ్య దినాలలో పుణ్యక్షేత్రాలలో వరుసబెట్టి జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే రాష్ట్రం మొత్తం కలవరపాటుకు గురవుతోంది. ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగడం లేదు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. సింహాచలంలో చందనోత్సవం జరుగుతున్న సందర్భంలో స్వామివారిని దర్శించుకుందామని వచ్చిన వాళ్ళలో గోడ కూలి 8 మంది మరణించారు. ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించి చిన్న తిరుపతిగా పిలిచేటటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. 10 మంది మరణించారు. ఎస్ నాయుడు, సాధారణ రోజుల్లో ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి? ఒక అంచనా ఎవరికీ లేదా? చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల్లో కూడా తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందే. ఎందుకంటే పుణ్య దినాలలో పండుగ రోజుల్లో భక్తజనం ఎక్కువగా వస్తారనేది మామూలుగా తెలిసిన విషయమే. ఇది కొత్తగా వాళ్ళకి నేర్పించాల్సిన విషయం కాదు. పైగా మన కళ్ళ ముందు కొన్ని జరిగినటువంటి దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి, తిరుపతి కానీ సింహాచలం కానీ. మరి ఏం చేసినట్టు అధికారులు ఇక్కడ? అది ముందుగానే ఈరోజు ఒక పుణ్యదినం కావడంతో భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తారనే సంగతి ఇక్కడ అందరికీ తెలుసును. కాశీబుగ్గ పలాసీలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి దీన్ని ఒక చిన్న తిరుపతిగా భావిస్తారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారు. సుమారు 25,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మిగతా సమయంలో పోలిస్తే ఈరోజు ఎక్కువ మంది వస్తారు. అందులోని కార్తీక మాసము తొలి ఏకాదశి కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే అంచనా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భద్రతను కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఒక్క కానిస్టేబుల్ కూడా లేరని ఇక్కడ ఉన్న మిగతా మీడియా రిపోర్టర్లు కానీ లేదంటే స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ చెప్తున్నారు. కనీసం ఈ క్యూ లైన్ల దగ్గర ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో కనీసం ఒక ఇద్దరు కానిస్టేబుల్ పెట్టినట్లయితే ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదు. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి విచారణ పేరుతో ఏం జరిగింది అనే డ్రామాను కొనసాగిస్తున్నారు తప్పితే ముందుగానే స్పందించేలాగుంటే ఇటువంటి పరిస్థితి నెలకొనేది కాదనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. అయితే సార్ ఇది నేను హాస్పిటల్ కూడా చూసి ఒకేసారి మాట్లాడతాను. మళ్ళీ వస్తాను ఇక్కడికి అరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన మాట్లాడతాను. అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వచ్చి మాట్లాడతామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన దగ్గర మాత్రము ఇద్దరు కానిస్టేబుల్ కూడా పెట్టలేదు. కనీసం ఒక్కరిని పెట్టినా కాస్త కంట్రోల్ చేసేవాళ్ళు చేయకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్తారు. ఇక్కడికి ఎక్కడైతే ఈ గేట్ ఉందో ఈ గేట్ దగ్గరికి పోలీసులు వచ్చారు. మొత్తం ఈ రెండు గేట్లు కూడా పోలీసులు ఈ 2 గేట్లకి కూడా క్లోజ్ చేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు. మనం చూడవచ్చు మొత్తంగా ఇటు గేటు 2 గేట్లు ఉన్నాయి. ఈ గేటు ద్వారా భక్తులు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అటువైపు ఆ 2వ గేటు ద్వారా తిరిగి కిందకి రావాలి. కానీ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇటువైపు వెళ్ళేవారు అలాగే వచ్చే గేట్ నుండి కూడా భక్తులు పైకి వెళ్ళడంతో లోపల నుండి వచ్చిన వారు ఒకేసారి అక్కడ కిందకి రావడంతో తొక్కిసలాట జరిగి ఆ ప్రాంతంలోనే తీవ్రమైన తోపులాట జరిగి భక్తులు ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిన సమయంలో చాలామంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఆ రైలింగ్స్ పూర్తిగా ఇరిగిపోయి పక్కకి వంగిపోయి సిమెంట్తో కట్టిన రైలింగ్స్ విరిగిపోయి అంటే తోపులాట ఏ స్థాయిలో ఉందో అనే విషయం అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 25,000 మంది భక్తులు ఒక్కసారిగా వస్తే నాయుడు 25,000 మంది భక్తులు వస్తే క్యూ లైన్లో కాదు బయట ఉన్నటువంటి పరిసరాల్లోనైనా నిలుచునేటటువంటి స్థలమైనా అక్కడ ఉందా? ఇంతమంది భక్తులు ఒక్కసారిగా ఎలా పోటెత్తారు? అది ఈ దగ్గరలోకి కూడా పోలీసులు మీడియాని వెళ్లకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుండి కొద్దిగా దూరంగా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. కానీ మీరన్నట్టు 25,000 మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా సరైన భద్రత కల్పించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. పూర్తిగా ఇక్కడ ఏదైతే ఒకవైపు రైలింగ్ పూర్తిగా పక్కకి పూర్తిగా సిమెంట్ ఏవైతే ఇక్కడ గోడని కట్టి ఉన్నాయో ఆ రైలింగ్ పూర్తిగా సిమెంటు ఇరిగిపోయి పక్కకి వంగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇది పూర్తిగా
ఊగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీన్ని ఆనుకొని మరొక గేట్ ఉంది. ఆ గేటు పూర్తిగా ఇరిగిపోయింది. ఈ గేటు పూర్తిగా బయటికి వచ్చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది మళ్ళీ పెట్టాలన్నా దీన్ని మళ్ళీ చేయాలన్నా ఇది ఎంతో బలంగా పడితేనే తప్ప ఈ ఇనప రైలింగ్ అనేది ఊడిపోవడం సాధ్యం కాదు. ఇక్కడ ఒక్కసారిగా ఒక 20-30 మంది పడితేనే తప్పితే అటువంటి గేటు ఇరిగిపోతుంది, వంగిపోతుంది తప్పితే మామూలు ఒకరిద్దరు పడితే మాత్రం ఇరిగిపోయే పరిస్థితి అయితే కనిపించదు. అది మొత్తంగా చూడవచ్చు. ఇక్కడ అన్ని పూజా సామాగ్రితో సహా అన్ని పసుపు, కుంకుమ, ఆరతి బిళ్ళలు ఆ తొక్కిసలాట్లో పడిపోయినప్పుడు మహిళల తాలూకా గాజు ముక్కలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఏ విధంగా తొక్కిసలాట్లో ఆడవాళ్ళు కిందన పడిపోయిన తర్వాత వాళ్ళ చేతులకు ఉన్న గాజులు ఏ విధంగా ఇరిగిపోయి పడ్డాయి. అలాగే పూజా సామాగ్రికి సంబంధించిన నూనె కానీ, కొబ్బరికాయలు కానీ, అరటిపళ్ళు కానీ, పువ్వులు కానీ, ఈ సామాన్లు మొత్తం అన్నీ కూడా ఈ తొక్కిసలాట్లను మొత్తం అన్నీ పిప్పైపోయిన పరిస్థితి మనకి కనపడుతుంది. తొక్కిసలాట ఇది భారీ స్థాయిలో జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఇటు నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడం, అటు నుండి కూడా ఒకేసారి రావడంతో ఈ తొక్కిసలాట జరిగి ఇటువంటి దారుణమైన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఈశ్వర్ నాయుడు, మీరు లైవ్లోనే ఉండండి. మార్చరీ వద్ద సునీల్ మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్తో ఒక్కసారి మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సునీల్, ఏంటి మార్చరీ వద్ద సిచ్యువేషన్ ఏంటి? అక్కడ సరైన హాస్పిటల్ దగ్గర పరిస్థితి కానీ, మార్చరీ వద్ద పరిస్థితి కానీ ఏ విధంగా కనిపిస్తోంది? ఎస్ఎస్వర్ మార్చరీ వద్ద ప్రస్తుతం ఎటువైపు చూసినా మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏదైతే గాయపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, దాంతోపాటు ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏం జరిగిందా టైంలో? కుమ్మలాట్లో అంతే గేట్లు ఇరిగిపోయాయి సార్. గేట్లు ఇరిగిపోయిన తర్వాత తొక్కులాట్లో అక్కడ అంతే 4 అడుగుల హైట్ ఉంటుంది కదా, సీడీలు ఎక్కి సమయంలో అక్కడ తొక్కుసలాట్లో టైట్ అయిపోయి ఆ గేట్లు ఇరిగిపోయి కిందకు పడిపోయారు అనమాట. కింద పడిపోయిన తర్వాత అక్కడ తొక్కిసలాట్లో మన జనాలు కాలైన వరకు అక్కడ చనిపోయినారని మనకు తెలియలేదు అనమాట. జనాలు కాలైన తర్వాత అక్కడ మించి నేను అక్కడికి చూసేటప్పటికి మా పాపదయ్య కనిపించదు. దానికోసం చూసుకుంటాను నేను. కానీ మా అత్తమ్మ చనిపోయింది. మా అత్తమ్మ పెద్ద అత్త నాకు. మా అత్తమ్మ చనిపోయింది నాకు తెలియదు. తొక్కిసలాట గేట్ ఇరిగిపోయి గేట్ పడిపోయిందండి. గేట్ ఇరిగిపోయి తర్వాత జనాలు తొక్కిసలాట్లో. మీ కుటుంబ సభ్యులకి ఎంతమందికి గాయాలి? మాకు ఓన్లీ అంతే. ఇంకో అమ్మకు మా అమ్మలకు తగిలింది. ఇంటికి తీసుకెళ్ళిపోమా, అతనికి ఏం కాలేదు. కానీ మా అత్త పెద్ద అత్త అవుతుంది. పెద్ద గారు ఎలా జరిగిందండి? జనాలు తోకులాట్లోట 2 గేట్లు ఇరిగిపోయాయి ఒకేసారి. పడిపోతాడు కాపాటి ముసలిలో ముద్దు తిరగబడిపోయినారు. వాళ్ళ మీద ఈ జనాలు తొక్కులాడాయి చనిపోయినారు. తీసేయటానికి కూడా అక్కడ ఎవరు లేరు. జనాలకి ఇట్టాడు తోసి మనలాంటి వాళ్ళ ముందు తీసినాం బయటికి. అక్కడ ఎవరు కూడా లేరు, భద్రత ఎవరు లేరు. వాళ్ళు ఎప్పుడైతే మనుషులు చనిపోయినారో అక్కడ ఎవరు కనిపించలేదు. వాటర్ పోయినా కూడా అక్కడ నీళ్ళు లేవు. ఎక్కడి నుండి తెస్తాం మేము? మంచినీటి సదుపాయం లేదు. ఈ నూనె జారిపోయింది, మనం కూడా జారిపోతున్నాం మా చెవాలు తెస్తుంటే. అలాంటి పరిస్థితి అక్కడ అయిపోయింది. అప్పుడు మా మనిషి అని కూడా మనం చూడలేము. అలాంటి తీసి బయట తెస్తున్నాము. ఆ రకం అయిపోయింది. ఎంతమంది మీ కుటుంబ సభ్యులకి ఎంతమంది గాయాలయ్యే చనిపోవడం? ఒక మనిషికి దెబ్బ తగిలింది, ఒక ఆవిడ చనిపోయింది. నీలమ్మ, మురిపింటి నీలమ్మ, దుక్కవనిపేట, వజ్రపుకొత్తూరు మండలం, పల్లిపూరి పంచాయతీ, దుక్కవనిపేట. మంది వచ్చినప్పుడు కూడా మీ దగ్గర అక్కడ పోలీసులు ఎక్కడ కనిపించలేదు? లేరు. లోన్ ఉన్నారు, బయట ఉన్నా మేము చూడలేదు. బయటను కూడా కనిపించలేదు. తరువాత వచ్చారు పోలీసులు. అది ఎందుకు అలాగ చెప్తారు? లేరు. చనిపోయిన తర్వాత వచ్చారు అందరూ పోలీసులు. యాజమాన్యం అంతా అప్పుడు వచ్చింది, కానీ అప్పుడు ఎవరు లేరు. ఖాళీ మనం గుడికి వెళ్ళిన భక్తులమే, మన భక్తుల్లోటే తోపులాట్లోనే పడిపోయినారు అంతే. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు కుటుంబ సభ్యులు? ఏం చెప్తాం? ఆ ప్రభుత్వం మన మనిషి చనిపోయిన తర్వాత మనకి ఏంటి నష్టపరిహారాలు, మనకు కొంత ఆధారం చూపించమని అడుగుతాం. మరి అంతే, అంతే. మరి ఇంకేం చెప్తాం? అంతే చూసింది. మాకు నష్టపరమైన ఉంది. ఇప్పుడు ఇలా జరుగుతుందని మేము ఊహించుకోలేదు. మా ఇంట్లో మెయిన్ వ్యక్తి ఒక వ్యక్తే చనిపోయినది మాకు ఎంత బాధాకరమని మాకు తెలుసు. కాబట్టి మాకు ఏదైనా ప్రభుత్వం తరపు నుండి ఏదైనా నష్టపరిహారం మాకు అందజెప్పాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే
జరిగిన 2 మినిట్లో అక్కడికి ప్రభుత్వం వచ్చి అన్ని చెప్పండి ఏం జరిగింది. మీరు మంచిగా చెప్పండి. వాస్తవంగా ఏం జరిగిందంటే అక్కడ గుడి నుంచి మా ఇల్లు కూడా జస్ట్ 1/4 కిలోమీటర్ దూరమే. ఈరోజు కార్తీక మాసంలో జరిగింది పెద్ద సంఘటన పలాస నియోజకవర్గంలో ఏకాదశి రోజు. ఈరోజు ప్రతిరోజు కూడా 1000-2000 మంది భక్తులు వస్తుంటారు. అలాగే ప్రతి శనివారం కూడా 4000-5000 మంది వస్తుంటారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 20,000-25,000 మంది రావడం భక్తులు జరిగింది. అలాగే మార్నింగ్ నేను గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా 3 రాస్తాలు కూడా బంద్ అయిపోయాయి. ఈరోజు అనుకున్న సంఘటన ఏంటంటే ఒకరిని తుక్కుస్లాట ఆడి ఈ గుడి కట్టడం జరిగింది. 6 నెలలు 8 నెలల ముందు ముకుంద పండా గారు ఆయన ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఆయన ఆధారంలో ఒక 12 ఎకరాల గుడి నిర్మించబడింది. ప్రమాదానికి గల కారణం ఏమైంది? ఈ ప్రమాదానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే నేను చేసే రోల్ ఏంటంటే ఈ ప్రమాదానికి కారణం ఈరోజు ఏకాదశి రోజు భక్తులు ఇప్పుడు ప్రజెంట్ రామాలయం దగ్గర రైల్వే స్టేషన్ రామాలయం ఉంది. చిన్న అన్నదానం పెడితే పోలీసులు 10 మంది 15 మంది కాపలు ఉంటారు. అలాంటిది ఈరోజు జరిగిన శుచివేసన సంఘటన తప్పంతా పోలీసులదే. అలాంటిది ఒక తిరుపతి మన పలాస నియోజకవర్గంలో తిరుమల టెంపుల్ తిరుపతి దేవస్థానం ముకుంద పండా గారు కట్టడం ఈరోజు పోలీసులు కూడా ఎవరు పట్టించుకోలేదని నా అభిప్రాయం. నేను కోరుతూ ఎందుకంటే ఈ సంఘటన చాలా పలాస నియోజకవర్గంలో చాలా అరుదైన సంఘటన జరిగింది ఈరోజు. ఎందుకంటే ఈ సంఘటన ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం నాయకులు రాజకీయ నాయకులు రావటం కాదు, ఇక్కడికి వాళ్ళ కుటుంబంకి సరిగ్గా ఆధారం చూపించాలని మినిమం మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున సురేష్ను మాట్లాడుతూ మినిమం 50 లక్షలు 60 లక్షలు వాళ్ళ కుటుంబంకి అందజేయాలని డిమాండ్ చేసి కోరుకుంటున్నాం. ప్రజలకి రాజకీయ నాయకులు కోరుకుంటున్నాం. రైట్ సునీల్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.